అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. ఈరోజు నేను ఇక్కడ తాడేపల్లి గురించి రావడం జరిగింది. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. ఈరోజు మన మన తాడేపల్లి గురించి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రేపు నాకంటే సంతోషంగా ఇంకెవడు ఉండడు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈ ఆదరణ నేను చూసింది ఈరోజు. ప్రతి ఫేస్లో అందరి మొహాల్లో మేము మీకున్నాము, మేము మిమ్మల్ని గెలిపిస్తాం అనే ఒక చిరునవ్వుని చూశాను నేను. సో రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడికి. సో ఆయన ఇంకా చాలా ఆనందిస్తాడు అది ఆయన చూసి. ఖచ్చితంగా నేను ఈరోజు తిరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా గెలుస్తున్నారు సార్. ఎక్కడికి పోయినా నిజమన్నా ప్రమాణ స్వీకారం రోజు మిమ్మల్ని కలుసుకుంటున్నాను సార్ నేను. ఇంకా అండ్ రేపు అందరూ తాడేపల్లి గూడెం ప్రతి ఒక్క ప్రజలు, రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు. మీరు అందరూ అక్కడికి వచ్చి ఆయన మాటలు విని ఆయన దిగ్విజయంగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. తర్వాత శ్రీను సార్, మీ గురించి నేను చాలా విన్నాను సార్. నేను చాలా విన్నాను. కళ్యాణ్ గారి దగ్గర విన్నాను. అండ్ మీ చుట్టుపక్కల విన్నాను. మీరు దిగిన వెంటనే మీ గురించి చెప్తానే ఉన్నారు సార్. ఈ 4.5 సంవత్సరంలో మీరు చేసిన, అంటే అధికారంలో ఉండి చేయటం చాలా మామూలే సార్. బట్ అధికారంలో లేకుండా మనం ఎక్కడెక్కడో కష్టం పడి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు 10 రూపాయలు కొంతమందికి ఇవ్వాలన్నా కూడా కొంతమంది ఇష్టపడరు. అలాంటి సమయంలో కరోనాలో దాదాపు 2.5 సంవత్సరాలు ప్రతి ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా మీరు ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. అండ్ అలాగే ఒకటని కాదు, హాస్పిటల్స్లో, కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ చాలామంది ఉద్యోగాలు రాలేని ఉద్యోగాలు ఇప్పించారు. చాలామందికి మీరు చాలా ఉపాధి కలిగించారు. సో మీలాగా ప్రతి ఒక్కరు ఉంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్. సో మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను దాంట్లో అధికారం లేకుండానే అన్ని చేశారంటే ఈ 5 సంవత్సరాల్లో అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడతాం, మనం అందరం బాగుంటాం. పథకాలతో పాటు, పథకాలు ఎక్కడ బాగుండి, పథకాలు అన్నీ ఉంటాయి. ఓకే. పథకాలతో పాటు మనకు అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఏమంటారు ఉద్యోగాలకు సంబంధించిన అవన్నీ తీసుకొని వస్తారు ఇక్కడికి. సో ఖచ్చితంగా మీరు జనసేనకి గెలిపించాలి. ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి మన శ్రీను గారు నిలబడ్డారు అభ్యర్థిగా. కూటమిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.